సత్తెనపల్లి పట్టణంలో డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన డీఎస్పీ హనుమంతరావు. ఏపీలో మొట్టమొదటిసారి డిజిటల్ బారికేడ్స్ సత్తెనపల్లిలో ఏర్పాటు. డిజిటల్ బారికేడ్స్ ఏర్పాటు చేసే ఆలోచన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆలోచనలు నుండి వచ్చినవే. రోడ్ల మీద ఖాళీ బారికేడ్స్ పెట్టే బదులు డిజిటల్ బారికేడ్స్ పెట్టడం వలన నేరం చేసే వారి కదలికలను బారికేడ్స్లోని సీసీ కెమెరా ద్వారా పసిగట్టవచ్చని, రోడ్లపై జరిగే ప్రతి కదలికను బారికేడ్స్లోని సీసీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్లోని మానిటర్స్లో పోలీసులు అధికారులు చూడవచ్చని సత్తెనపల్లి డివిజన్లో 15 డిజిటల్ బారికేడ్స్ పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఏర్పాటు చేశారని, డిజిటల్ బారికేడ్స్ అమర్చిన సోలార్ సిస్టమ్ ద్వారా 38 గంటల వరకు ఛార్జ్ అవుతుంది. 40 నుండి 50 గంటల వరకు కెమెరా బ్యాకప్ ఉంటుంది. సీసీ కెమెరా 20 మీటర్ల వరకు కవరేజ్ ఉంటుందని, ఈ భారీ బారికేడ్లో స్పీకర్ కూడా ఉంటుంది. జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు బారికేడ్స్లోని సీసీ కెమెరా ద్వారా తమ మొబైల్లో చూస్తూ ఉంటారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ గమనించని పక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తమ మొబైల్ నుండి బారికేడ్లోని స్పీకర్ ద్వారా అలర్ట్ చేస్తారు. దేవాలయాలలోని ఘాట్స్లలో భక్తులు ప్రమాదవశాత్తు మునిగిపోతే ఈ బారికేడ్స్ ద్వారా మానిటరింగ్ చేస్తూ వాళ్ళని రక్షించవచ్చని పల్నాడు జిల్లా ఎస్పీ మనసులో నుండి వచ్చిన ఈ ఆలోచనే మీతో మేము అనే కార్యక్రమం. మీతో మేము అంటే ప్రజలకు మేము ఉన్నాము అనే భరోసా కల్పించడమే మీతో మేము ఉన్నాము అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. యువత డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. డ్రగ్స్ సప్లై చేసే వారి కదలికలను, రోడ్డు ప్రమాదాలను గుర్తించడం, ఈవ్ టీజింగ్ చేసే వారి కదలికల కోసం ఈ డిజిటల్ బారికేడ్స్ పోలీసులకు ఉపయోగపడతాయి. ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీ కెమెరాలు దాతల సహాయంతో ఏర్పాటు చేస్తున్నామని, నేరాలను నియంత్రించే క్రమంలో పల్నాడు జిల్లాకు 3000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ ఉంది. సత్తెనపల్లి సబ్ డివిజన్లో 800 కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇంకా 200 కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి శక్తి యాప్, ఈ శక్తి యాప్ గురించి మీకు తెలుసు. రీసెంట్గా సీఎం గారు ఓపెన్ చేస్తున్నారు. శక్తి యాప్లు ఇప్పటికే మేము దాదాపు 3000 మంది మహిళలతోటి ఆ యాప్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మా మహిళా ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా డైలీ వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెల్ ఫోన్లోనే శక్తి యాప్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది కూడా ఒక మంచి కార్యక్రమం. దానివల్ల అది జస్ట్ ఊరిగా ఫోను ఊపితే చాలు ఆటోమేటిక్గా శక్తి యాప్ లో నుంచి మా కంట్రోల్ రూమ్కి కాల్ రావడం జరుగుతుంది. అంతకుముందు దిశ ఉన్నది, దాన్ని ఇంకా మోడిఫై చేసి తయారు చేసిందనమాట ఈ శక్తి యాప్. అదేవిధంగా రీసెంట్గా ఈ డ్రగ్స్ గురించి చాలా డీప్గా వెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు ముఖ్యంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అని మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఒక్కొక్క స్టిక్కర్స్ తయారు చేసి ప్రతి కాలేజీలో కూడా ఈ స్టిక్కర్స్ని అంటించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది చూడండి, ఇది డ్రగ్స్ వద్దు బ్రో అంటే ఎందుకు డ్రగ్స్ వద్దు బ్రో అని పెట్టామంటే పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు తాగుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ పిల్లలు, 10th పిల్లలు భయంకరంగా తాగుతూ ఉన్నారు. సో ఈ డ్రగ్స్ వలన చాలా నేరాలు పెరుగుతూ ఉన్నాయి, దారుణంగా పెరుగుతాయి. వాళ్ళ చదువు సంస్కారం ఇదైపోవటమే కాదు, వాళ్ళ వలన వేరే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా కూడా పోలీసు కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ పిల్లలందరితోటి మేము ఈ పాంప్లెట్స్ ద్వారా మంచి అవేర్నెస్ తీసుకురావాలని, అదేవిధంగా అదర్వైజ్ అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నాము. ప్రతి కాలేజీ కూడా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాము. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మా ఎస్పీ గారు చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ డిజిటల్ కెమెరాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. బోర్డులు కనబడలేదుగా, ఒక సైడ్ ఉంటే కనపడుతుంది.
అట్నుంచి